హాయ్, హలో, నమస్తే. ఎనీవే మొత్తానికి జంజీ మోడీ గారిని కదిలించగలిగిందనే చెప్పొచ్చు. హ్మ్. ఎందుకంటున్నా అంటే నిన్న నైట్ అరౌండ్ 12:00 అనుకుంటా అప్రాక్సిమేట్‌లీ ఆహ్, మోడీ గారు కూడా ఈ సిట్యుయేషన్ మీద, ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద స్పందించడం అయితే జరిగింది. ఆయన పేపర్ లీకేజ్ అన్నది చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయమే. ఆహ్, చాలా మంది ప్రిపేర్ అయ్యి ఉంటారని ఆయన పర్సనల్‌గా ఆయన బాధ అయితే వ్యక్తం చేయడం జరిగింది. అండ్ కఠిన చర్యలు తీసుకుంటాను. ఈరోజు మేబీ ఈరోజు పార్లమెంట్‌లో దీని మీద ఆహ్, ఫాస్ట్ ట్రాక్ కోర్టు కొన్ని బిల్లులు యాడ్ చేసి బిల్లులు పాస్ అయ్యే విధంగా ట్రై చేస్తానని చెప్పేసి అనడం అయితే జరిగింది. మేబీ చూద్దాం. బట్ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు లేదు, ఈ మిగతా బిల్లులతో ఏమైనా ఇప్పుడు ప్రొటెస్ట్‌లేమైనా ఆగుతాయేమో అని మనకు తెలీదు. బట్ వేచి చూడాలి. ఎనీవే, బట్ దీనికైతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు అయిపోయిన దాని గురించి తప్పు చేసిన వాళ్ళు శిక్షించడం కరెక్టే. బట్ బాధితులను కూడా వాళ్ళకి ఏదైనా సొల్యూషన్ ఇవ్వడం కూడా ఇమీడియట్‌గా అవసరం. బట్ రేపటి రోజున మళ్ళీ జరగకూడదు అంటే దానికి ఏం చర్యలు కావాలని గవర్నమెంట్ తీసుకోవడం అనేది ఏం తీసుకుంటుందో మరి వేచి చూడాలి. బట్ నాకు తెలిసైతే ఈరోజు కూడా మళ్ళీ బీహార్ నుంచి, యూపీ నుంచి, కొంతమంది తెలంగాణ నుంచి, కొంతమంది అయితే ఇంకా మళ్ళీ వెళ్తున్నారు అక్కడికి, జంతర్ మంతర్‌కి. సో ఇది ఎప్పట్లో ఆగే పరిస్థితి అయితే ఉన్నట్టు నాకు అనిపించట్లేదు. బట్ ఎనీవే, వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తున్నారు. అండ్ వెళ్ళలేని వాళ్ళ సంగతి మాట్లాడుకున్నాం. ఒకవేళ కుదరలేని వాళ్ళ జాబ్లు కొంచెం ఉండేవాళ్ళు, అంటే ఈ జంజీకి వాళ్ళ ఫాదర్స్, మదర్స్ కూడా సపోర్టివ్ గా నిలబడుతున్నారు. సో వెళ్ళలేని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఏ పరంగా మద్దతు తెలుపుతున్నారంటే అక్కడికి ఫుడ్ కానీ, శానిటరీ ప్యాడ్స్ కానీ, అంటే లేడీస్ ఉంటారు కదా, వాళ్ళకి శానిటరీ ప్యాడ్స్ కానీ, జంజీ అంటే ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర మేబీ కొంతమంది దగ్గర రిచ్ కిడ్స్ కూడా ఉన్నారు దాంట్లో. వాళ్ళు కొంచెం బిలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి అక్కడ ఫుడ్ ఏమైనా ప్రొవైడ్ చేయగలిగితే చేస్తున్నారు వాళ్ళు. ఢిల్లీలోనే ఎక్కడ మంచి రెస్టారెంట్ చూసి కేఎఫ్సి కానీ కొన్ని రెస్టారెంట్లు, పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుంచి వాళ్ళైతే ఫుడ్ అయితే పంపించడం జరుగుతుంది. బట్ వెళ్ళిన వాళ్ళ సంగతి ఎలా ఉంటే, వెళ్ళిన వాళ్ళ సంగతి మేబీ ఈ టైప్ వీళ్ళు ఈ సపోర్ట్ ఇస్తున్నారు. ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది ఇలా ఇస్తున్నారు. అండ్ కొంతమంది లేడీస్కి అయితే బట్ శానిటరీ ప్యాడ్స్, నాకైతే అది చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఏమంటారు, ఒక్కొక్క విధానమైన ఆలోచనలు. అందరూ ఫుడ్ పంపిస్తే మరి వీటి సంగతి ఏంటి, అందరూ ఇవే పంపిస్తే ఫుడ్ సంగతి ఏంటి,